భక్తుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతూ మతం పేరుతో సీట్లు గెలిచి అధికారం కాపాడుకుంటుందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే రక్షణ కవచమని, కవచాన్ని తొలగించాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలకు ఇది మేలు చేద్దాము అనే ఒక నాయకుడి పేరు చెప్పండి. ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ వాళ్ళు చేయలేరు. మాట్లాడితే హిందువులు, అరే నాయన మీరు బీజేపీ వాళ్ళు కాదురా నాయన, ఫస్ట్ అందరము మొక్తాము. ఇప్పుడు నేనే ఉన్నా, నేను సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. బీజేపీలో తెలంగాణ ఒక్క నాయకుడిని ఏమని చెప్పు. సంగారెడ్డిలో సీతారామ రామ్నగర్ రామ్ మందిర్లా నేను సంపాదించిన పైసలు, రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలే, నేను ఆడేం పట్టుకురాలే. నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలతో దగ్గర దగ్గర ఒక మంచి బ్రహ్మాండంగా ఊరు పబ్లిక్ వస్తుంది కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి ఓ 3 కోట్లు ఖర్చు పెడతాము, బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా బీజేపీలో చూపెట్టండి ఒక్కరిని. తెలంగాణ గడ్డ మీద వైభవంగా కళ్యాణం సీతారాములది. బీజేపీ ఒక్కడైనా హైదరాబాద్లో ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చెప్పుడే అక్కడన్నా. నేను ఎప్పుడన్నా సీతారామ కళ్యాణం చేస్తాను ఓట్లు అడిగి నానా ఎప్పుడన్నా?